అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ షేర్. అలాగే జాయిన్ అయిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అల్లుకున్న బంధం పార్ట్ 106తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. అక్కడ ఉంది ఫోటోలు కాదు, వాళ్ళే నిలబడి చూస్తున్నారా అనే ఫీలింగ్ వచ్చింది ఒక్క క్షణం. తమ బిడ్డ చాలా సంతోషంగా ఉంది అని నవ్వుతూ వాళ్ళు చూస్తున్నారు. అదే టైంకి ఆశి వచ్చి ఐషు కాళ్ళు చుట్టేస్తారు. ఐషు మోకాళ్ళ మీద కూర్చొని పిల్లలిద్దరినీ హత్తుకొని కాసేపు అలా ఉండిపోతుంది. పిల్లలిద్దరూ నానా దా అని పిలుస్తారు. శివ్ రాగానే శివ్ చెయ్యి తీసి ఐషు చుట్టూ వేయించి శివ్ ఇంకో చెయ్యి వాళ్ళ చుట్టూ వేయించుకొని వాళ్ళు వాళ్ళ అమ్మ చుట్టూ చెయ్యి వేస్తారు. అది చూసిన అందరికీ ఆనందం ఆశ్చర్యం వేస్తుంది. మా అని వాళ్ళ అమ్మకి ముద్దులు పెడతారు ఇద్దరు. నా బంగారాలు మీరు అని ఐషు కూడా వాళ్ళకి తిరిగి ముద్దు పెడుతుంది. నానా తిస్ పెతు మాకి అని వాళ్ళ నాన్నని కూడా అడుగుతారు. రెడీ అని అంటారు అందరూ. వాళ్ళ సిగ్నేచర్ కిస్ పెట్టడానికి ముగ్గురు రెడీ అవుతారు. నానా పెత్తు అంటూ ఇద్దరు చెరోవైపు చేరి అందరూ రెడీ అంటూ నెంబర్స్ కౌంట్ చేయగానే ముగ్గురు ఐషుకి ముద్దు పెడతారు. అందరూ క్లాప్ కొట్టి ఆనందంగా సూపర్ అంటూ అరుస్తారు. రాజయ్య అదంతా చూసి ప్రకాష్ పవిత్ర గారి ఫోటో చూస్తూ మీరు కోరుకున్నది జరిగింది. అమ్మా చిన్నమ్మ, పవిత్రమ్మ ప్రకాష్ బాబు ఒకసారి మీ పెళ్లి గురించి వాదించుకున్నారు. అప్పుడు మీకు కేవలం 2 ఏళ్ళు, కానీ మీ పెళ్లి గురించి పెద్ద వాదన అయ్యింది ఇద్దరికి అని చెబుతాడు రాజయ్య. ఎందుకు రాజయ్య తాత, అప్పుడెందుకు వాదించుకున్నారు అడుగుతుంది ఐషు. ఎందుకు ఆ చర్చ వచ్చిందని గుర్తులేదు, కానీ మీ గురించి అనుకున్నది గుర్తుంది అని ఆ రోజు గుర్తు తెచ్చుకుంటాడు రాజయ్య. ప్రకాష్ బాబేమో ఇల్లరికం తెచ్చుకుంటాను అని, పవిత్రమ్మ ఇల్లరికం వస్తే అల్లుడికి విలువ ఉండదు అని, ఆయనేమో నా కూతురు నా కళ్ళ ముందే ఉండాలి అని, పవిత్ర అమ్మేమో లోకంలో మీకొక్కరికే కూతురుందా, నేనొక తండ్రికి కూతుర్నే, మరి మీరెందుకు ఇల్లరికం రాలేదు అని. అదంతా నాకు తెలీదు, వచ్చినవాడు నా కూతుర్ని కష్టపెడితే అని బాబు, మీరు నన్ను కష్టపెడుతున్నారా అని అమ్మ, అందరూ నాలా ఉంటారా అని బాబు, లోకంలో మీరొక్కరే ఉత్తముడు కాదు అని అమ్మ. ఒక్కటే వాదన. పెద్దయ్య గారు వచ్చి ఆపండి ఇద్దరు, దాని వయసు ఎంత, మీరు మాట్లాడుతుందేంటి, ఇప్పటి నుంచి ఎందుకలా వాదించుకుంటున్నారు అని అరిచారు. దానితో అక్కడతో ఆపారు ఆ వాదన. పవిత్రమ్మ జాతకం రాయించారు. ఐషు అమ్మది. అమ్మాయి జాతకం మహాలక్ష్మి జాతకం. ఏ ఇంట్లో కాలు పెడితే ఆ ఇల్లు సిరుల పంట, రాజకుమారుడు వస్తాడు అమ్మాయికి అని చెప్పారు అంట. అదే నిజమైంది. రాజకుమారుడు వచ్చాడు మా చిన్నమ్మకి. వాళ్ళు కనుక ఉండి ఉంటే మిమ్మల్ని చూసి పొంగిపోయేవారు బాబు. ప్రకాష్ బాబు అయితే ఇండియా వచ్చినప్పుడల్లా ఎలాంటి వాడు వస్తాడో నా బంగారానికి అని అనుకునేవారు. పెళ్లి చేసి కొన్నాళ్ళన్నా మీ ఇద్దరి కాపురం చూడకుండానే వెళ్ళిపోయారు అని రాజయ్య అప్పటి విషయాలు గుర్తు చేసుకుంటూ చెబుతాడు. ప్రకాష్ పవిత్ర ఐషుని ఎంత అపురూపంగా పెంచుకున్నారు. ఐషు కోసం వాళ్ళు ఎన్ని కలలు కన్నారు అని తెలుస్తుంటే కొంచెం బాధ వేసినా వాళ్ళ జ్ఞాపకాలను అందరూ వాళ్ళ మనసుల్లో పదిలం చేసుకుంటున్నారు అక్కడున్న అందరూ. అప్పటికే టైం 1 గంట అవడంతో తింటే ఇంక బయలుదేరదాం, ఇప్పుడు స్టార్ట్ అయితే తొందరగా వెళ్ళిపోతాము, నైట్ హాయిగా రెస్ట్ తీసుకొని రేపటి నుంచి అందరూ మళ్ళీ పరుగులు పెట్టాలి వర్క్ కోసం అని అంటాడు శివ్. అందరూ లంచ్ చేయగానే ఇంకా స్టార్ట్ అవుదామని అందరూ రెడీ అవుతారు. ఐషు వెళుతుంది అనగానే ఊర్లో అందరూ అక్కడికి వస్తారు. వాళ్ళకి కలిగిందేదో ఒకటి ఐషు కోసం తీసుకొని వచ్చారు అందరూ. ఎందుకు ఇవన్నీ అని ఐషు అంటే, పుట్టింటికి వచ్చారు, ఒట్టి చేతులతో ఎలా పంపిస్తామమ్మా అని ఐషుకి
అన్నీ అందిస్తారు. మీరందరూ ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి అని అందరూ మనస్ఫూర్తిగా చెబుతారు. ఊరిలో అందరికీ వీడ్కోలు చెప్పి అందరూ ఒక్కొక్కరు బస్లోకి ఎక్కడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఐషు ఇల్లంతా ఒకసారి కలయ చూసుకొని ఆల్బమ్స్ పట్టుకొని మెట్టినింటికి పుట్టినింటి నుండి స్టార్ట్ అవుతుంది. వచ్చేటప్పుడు ఎంత టెన్షన్ పడి భయంతో వచ్చిందో, వెళ్ళేటప్పుడు అంత ఆనందంగా కొన్ని జ్ఞాపకాలను మూటగట్టుకొని వెళుతుంది. రాజయ్య తోటలో కాసిన పండ్లన్నీ బస్సులోకి ఎక్కించాడు. ఐషు రాజయ్య దగ్గరికి వెళ్ళి, జాగ్రత్త తాత, ఏం అవసరం వచ్చినా ఫోన్ చేయండి అని చెబుతుంది. అలాగే చిన్నమ్మ, అయినా ప్రతి నెల వస్తారు కదా మీరు, ఇంకా నాకేమి అవసరమమ్మా అని అంటాడు రాజయ్య. అందరూ ఒక్కొక్కరు బస్లోకి ఎక్కుతారు. కారు నాయక్కి ఇచ్చి శివ్ వాళ్ళు కూడా బస్సు ఎక్కుతారు. ఊరు నుంచి సంతోషంగా బయలుదేరారు అందరూ. అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రకాష్ పవిత్ర వాళ్ళ దగ్గరికి వెళ్తారు. రాము గారితో మాట్లాడి వర్క్ స్టార్ట్ చేయడానికి కావలసిన మనీ మీకు అకౌంట్లో వేస్తాను అని చెబుతాడు శివ్. ఐషు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, మీ కోరిక తీరింది కదా, అలాగే అందరినీ కాపాడుకున్నారు, ఇప్పుడు సంతోషంగా ఉండి ఉంటారు కదా అని దండం పెట్టుకొని, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అమ్మా నాన్న, కానీ నాకు చాలా గర్వంగా ఉంది మీకు కూతురిగా పుట్టినందుకు. బహుశా మీ ప్రేమ పూర్తిగా పొందే అదృష్టం నాకు ఆ దేవుడు రాయలేదు, అందుకే తొందరగా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ జన్మ ఉంటే మాత్రం నాకు మీరే అమ్మా నాన్నగా రావాలి, మీ ప్రేమ పూర్తిగా కావాలి అని మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళ మీదకి తలవాల్చి, బాయ్ నాన్న, అమ్మ, మళ్ళీ వస్తూనే ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి లేస్తుంది. ఐషు వెనకే ఉన్న శివ్, వెళదామా బుజ్జి అని అంటాడు. నువ్వెప్పుడు వచ్చావు కన్నా? ఇప్పుడే వచ్చాను అని ముందుకు వంగి దండం పెట్టుకొని ఐషు చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. వెళ్ళొస్తాం రాము అంకుల్, హాస్పిటల్ బాధ్యత అంతా మీదే, ఏం అవసరమైనా కన్నాకి వెంటనే ఫోన్ చేయండి అని అంటుంది ఐషు. అలాగే అమ్మా అని అంటారు రాము. హైదరాబాద్ స్టార్ట్ అవుతారు. అక్కడి నుంచి ఏదన్నా ఆట ఆడదాం, ఇలా వెళ్తే బోరుగా ఉంటుంది అని అంటుంది అన్వి. హా, నేను అదే అంటున్నాను, ఇలా సైలెంట్గా ఉంటే అస్సలు నచ్చలేదు అని అంటాడు మైక్. అయితే అంతాక్షరి ఆడదాం అంటాడు అంకిత్. పెద్దవాళ్ళందరూ ఒక టీం, చిన్నవాళ్ళందరూ ఒక టీం పెట్టుకొని ఆడదాం అని అంటారు. హా, ఇది బెస్ట్, పాత పాటలు కొత్త పాటలు పోటీ పెట్టుకుందాం అని అంటారు కుర్ర బ్యాచ్. సరే మీ ఇష్టం అంటారు పెద్దవాళ్ళు. టాస్ వేసి ఎవరు స్టార్ట్ చేయాలి అని ముందు చూస్తారు. టాస్ పెద్దవాళ్ళు గెలవడంతో వాళ్ళే ముందు స్టార్ట్ చేయాలి అని కుర్ర గ్యాంగ్ అంతా అంటారు. రావు గారు, కుటుంబం అన్నగారి కుటుంబం అంటూ పాట స్టార్ట్ చేస్తారు. వావ్ మావయ్య, మీ వాయిస్ చాలా బాగుంది అంటుంది ఐషు. మన్మథరాజా మన్మథరాజా అంటూ మైక్ స్టార్ట్ చేస్తాడు. అరే, నీకు తెలుగు పాటలు కూడా వచ్చా అని కిరణ్ అడుగుతాడు. చెప్పాను కదా నాకు తెలుగు అంటే ఇష్టమని, అందుకే ఆ పాటలు వింటాను రోజు అని చెబుతాడు మైక్. దాతో పెద్దవాళ్ళకి పాడమంటారు కుర్ర గ్యాంగ్. దంచవే మేనత్త కూతురా అంటూ నరసింహారావు గారు ఆ పాట పాడుతారు. చాతో కుర్ర బ్యాచ్కి వచ్చేసరికి చందమామ రావే జాబిల్లి రావే అంటూ ఐషు పాట పాడుతుంది. అలా అలుపు లేకుండా హైదరాబాద్ ఎంటర్ అయ్యే వరకు పోటాపోటీగా రెండు టీములు పాటలతో హంగామా చేశారు. చివరికి రెండు టీములు గెలిచినట్టు అని నిర్ణయం తీసుకొని ఇంకక్కడితో అలసిపోయి అంతాక్షరి ఆపేస్తారు. సిటీ అవుట్స్కట్స్లోకి ఎంటర్ అవ్వగానే శివ్ ఐషు బస్ దిగి నాయక్ని బస్ ఎక్కమని, మీరు వెళ్తూ ఉండండి, మేము పని చూసుకొని వస్తాము అని ఐషుని తీసుకొని అక్కడి నుంచి
కారులో స్టార్ట్ అయ్యి భువన వాళ్ళని ఉంచిన గెస్ట్ హౌస్కి వెళ్తారు. శివ్ వాళ్ళు వెళ్ళేసరికి నరేన్ నొప్పికి 2 రోజుల నుంచి అరచి అరచి ఓపిక లేక పడుకుంటాడు. భువన మాత్రం కొడుకు అవస్థ చూస్తూ చేసేదేమీ లేక ఒక పక్కగా కూర్చొని ఎలా ఉండాలని కలలు కన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అని అనుకుంటూ ఇంకెవరు మీద చూపించాలని అనుకున్నా చూపించలేని కోపం, కొడుకు పడుతున్న అవస్థ చూసి బాధ భువనని చుట్టుముట్టాయి. అదే టైంకి శివ్ వాళ్ళు లోపలికి వస్తారు. హలో భువన్న, మా వాళ్ళ మర్యాదలు బాగానే చేస్తున్నారా అని అడుగుతాడు శివ్. శివుని కోపంగా చూస్తుంది భువన. ఏంటి కోపంగా చూస్తున్నావు, గుడ్లు పీకేస్తా అని ఐషు ఒక్కటి పీకుతుంది భువనని. బుజ్జి, చేతితో ఎందుకు, నీకు చెయ్యి నొప్పి, అక్కడ బెల్ట్ ఉంది అది తీసుకో అని అంటాడు శివ్. ఓకే కన్నా అని అక్కడున్న ఒక బెల్ట్ తీసుకొని భువన ముందుకు వెళ్తుంది ఐషు. కొట్టొద్దు, పెద్దదాన్ని కదా అంటుంది భువన. ఆహా భువన, ఒక్కసారి ఇది చూడు అప్పుడు మాట్లాడు అని ఒక వీడియో చూపిస్తాడు శివ్. అది భువన వాళ్ళింట్లో ఒక 60 ఏళ్ళు దాటిన ఒక అతన్ని కొడుకు కొరడాతో కొడుతుంటే పక్కన కూర్చున్న భువన అది చూసి ఎంజాయ్ చేస్తుంది. అతనే తప్పు చేయకుండా తన భూమిలో పండించిన పంట మీకెందుకు ఇవ్వాలి అని అడిగినందుకు అంత దారుణంగా హింసించారే, మరి నువ్వు పాపాలు చేసి మరీ ఉన్నావు, నీకెలా వాయించాలి, ఇక్కడ పెద్ద చిన్న కార్డ్ యూజ్ లేదు అని అంటాడు శివ్. ఆ వీడియో చూసి భువన నోరు మూతపడింది. బుజ్జి కానివ్వు, ఈరోజు కోట ఈరోజు ఇచ్చేస్తే మనం వెళదాము అని అంటాడు శివ్. అలాగే కన్నా అని ఐషు బెల్ట్ తీసుకొని భువనని వాయించి పెడుతుంది. అమ్మా అయ్యా అంటూ కూని రాగాలు తీసింది భువన. తల్లి అరుపులు విని లేచి బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు నరేన్. అప్పటికే చెయ్యి నొప్పికి అరచి అరచి అలిసిపోయి ఉన్నాడు. ఇక ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? వాడు లేవడం చూసిన ఐషు వాడు తన కోసం మాట్లాడిన వీడియో గుర్తుకు రావడంతో వాడి ముందుకు వెళ్ళి, ఏరా, నువ్వు నన్ను రోడ్డు మీద ఏదో చేస్తానని వాగావు కదా, అసలు నీ నాలుక కోసేయాలరా, ఎన్ని వాగావు అని బెల్ట్తో వాడికి ఫుల్గా కోటింగ్ ఇస్తుంది. వాడికి అరిచే ఓపిక కూడా లేక మూలుగుతూ పడతాడు. బుజ్జి ఇంకా చాలే, ఇవాళ కోట, ఎక్కువైనా ఒకే రోజు పోతారు, అలా పోతే ఎలా అని అంటాడు శివ్. నో కన్నా, వీళ్ళొక్కసారే పోవడానికి వీల్లేదు, వీళ్ళకి ప్రాణం విలువ తెలియాలి, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి అనుక్షణం గుర్తుకు రావాలి, ముఖ్యంగా మా నాన్న అమ్మ గుర్తుకు రావాలి, చావు కోసం ఎదురు చూడాలి వీళ్ళు అని ఆవేశంగా అంటుంది ఐషు. అన్నీ నువ్వన్నట్లు జరుగుతాయి, మీ అమ్మ నాన్న వాళ్ళకి ఇప్పుడు ప్రతి క్షణం గుర్తుంటారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్థితికి వాళ్ళ కూతురైన నువ్వు కారణం కదా. భువన, నువ్వెన్నిసార్లు నా భార్య జీవితాన్ని నాశనం చేయిస్తాని వాగావు, అది విన్నప్పుడు నిన్ను అప్పుడే వచ్చి షూట్ చేసి పడేయాలి అనుకున్నాను, కానీ నిన్ను ఒక్కసారే చంపితే హాయిగా చచ్చిపోతావు, అలా నువ్వు చావడం నాకు అస్సలు ఇష్టం లేదు, ఇంకా మీకు ఈ గదే పరిమితం, రోజు మేము ఇచ్చే అతిథి మర్యాదలు స్వీకరించి అమ్మా కొడుకులిద్దరూ ఆనందంగా ఎంజాయ్ చేయండి, లోకం దృష్టిలో మీరు గల్లంతయ్యారు, మీరు బతికి ఉన్నారా చచ్చారా అన్న క్లారిటీ కూడా ఎవరికీ లేదు, ఇంక మీ శేష జీవితం ఇక్కడే, 4 రోజులు కొడితే చచ్చిపోతాం అని అనుకోకండి, మిమ్మల్ని అప్పుడే అస్సలు చావనివ్వను, నరకం నరకం చూడాలి మీరు అని. పదాబుజ్జి వెళదాం అని ఐషుని తీసుకొని అక్కడి నుంచి బయటికి వస్తాడు శివ్. బయటికి వచ్చిన ఐషు కొన్ని టాబ్లెట్స్ పేరు రాసి ఇస్తుంది. ఇవి వేస్తే సరిపోతుంది కన్నా అని అంటుంది. ఎందుకు బుజ్జి అని అడుగుతాడు శివ్. నువ్వు వాళ్ళని చూపించడానికి ఎలాగూ వేరే డాక్టర్ని పిలుస్తావు కదా, అందుకే నేనే రాసి ఇచ్చాను టాబ్లెట్స్, వాళ్ళు మళ్ళీ రేపటి కోట తినడానికి రెడీగా ఉండాలి కదా అని అంటుంది ఐషు. అవసరం లేదు, ఇవాళంతా ఆ నొప్పి అనుభవించనివ్వు, ఇవి వేస్తే నొప్పి తగ్గి నిద్ర పడుతుంది,
వాళ్ళకి వాళ్ళ నిద్ర అనేది ఉండకూడదు ఆ నొప్పికి అని అంటాడు శివ్. ఓకే కన్నా, నీ ఇష్టం అని అంటుంది ఐషు. అక్కడున్న సెక్యూరిటీకి చెప్పి శివ్ వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇప్పుడు తృప్తిగా ఉందా? నేను కొట్టాలి అని అన్నావు అని అడుగుతాడు శివ్. నాకు వాళ్ళని ఎంత కొడుతున్నా తృప్తి రావడం లేదు కన్నా. భువన పెద్దది అని ఫీలింగ్ కూడా రావడం లేదు. ఇంకా కొట్టాలి అనిపిస్తుంది. ఎన్ని పాపాలు చేసింది కన్నా. ఆవిడికి తగ్గ కొడుకు. ఇద్దరి మీద వేడివేడి నూనె పోయాలనుంది నాకైతే. ఇలా కొట్టడం కాదు, ఏదో ఒకరోజు అదే చేయాలి అని కచ్చిగా అంటుంది. ఐషు బాధలో ఆవేశంలో అర్థం ఉంది. అందరికంటే తను ఎక్కువగా నష్టపోయింది. తన తల్లిని కోల్పోయింది. తనకి ఉండాల్సిన తోబుట్టువు అసలు భూమి మీదకి రాకముందే చనిపోయింది. రాజాలా బతకవలసిన తన తండ్రి ఎక్కడో తల దాచుకోవలసి వచ్చింది. కన్నా, వాళ్ళకప్పుడే చావు మాత్రం రాకూడదు, కానీ చావు లాంటి నరకం అనుభవించాలి అని అంటుంది ఐషు. అలాగే బుజ్జి, నేను చూసుకుంటాను, నువ్వింకా వాళ్ళ గురించి వదిలే అని అంటాడు శివ్. హా అని శివ్ భుజం మీద తలవాలుస్తుంది. ఐషు తల మీద ముద్దు పెట్టి, ఇంక వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నా సంగతి చూసుకో అంటాడు. నీ సంగతి ఏం చూసుకోవాలి? హా, నా దగ్గర నిజం దాచి నన్ను ఏడిపించినందుకు నిన్ను కూడా 2 పీకాలి కన్నా అంటుంది. ఆహా, ఆ అమ్మాయి గారికి నా మీద చాలా కోపం ఉంది. నిన్న వంట చేసినప్పుడు ఇంకా విషయం ఎత్తను అన్నావు, కానీ ఇప్పుడు మళ్ళీ పేకాలి అని ఉందన్నావు. అంటే నువ్వు మాట మార్చావు కాబట్టి ఇప్పుడు నేను కూడా నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటాడు నవ్వుతూ శివ్. నేను నీకు ఇవ్వాలి అంటే నువ్వు నాకు ఇవ్వాలంటావేంటి కన్నా? ఎటు తిరిగినా నీకు అనుకూలంగా తీర్పిస్తావు. దీనిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను అధ్యక్ష. ఆహా, నువ్వు నాకు నిన్న పనిష్మెంట్ ఇచ్చి ఇంకా టాపిక్ ఎత్తను అన్నావు. ఇప్పుడు అదే ఎత్తి నన్ను కొట్టాలి అని ఉందన్నావు. మరి మాట తప్పిన దానికి మీ సమాధానం ఏంటి డాక్టర్ పాపా? అది నిన్న ఒక్కరోజు ఎత్తనన్నాను కన్నా, నువ్వు సరిగా విని ఉండవు. అలాగా, సరే అయితే వీడియో తీనా, ఎవరు ఏమి అన్నారు తెలుస్తుంది అని అంటాడు శివ్. ఏంటి, అది కూడా వీడియో తీసావా అని కప్పలా నోరు తెరుస్తుంది ఐషు. కథ కొనసాగుతుంది. అల్లుకున్న బంధం సిరీస్ 2nd సీజన్ ఉంది. మీకు కావాలంటే ఇస్తాను, లేకపోతే ఈ సీజన్తో ఎండ్ చేస్తాను. ఇక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.